మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత టమోటా, ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. అందులో కరివేపాకు, బొరుగులు నానబెట్టేసుకొని ఒక బాణీట్లోకి తీసేసుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని హీట్ ఎక్కేంత వరకు పెట్టాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 తుంచి వేసిన ఎండుమిరపకాయలు, అందులోనే కరివేపాకు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమోటాను వేసి బాగా మగ్గనిచ్చాలి. బాగా టమోటా మగ్గాలి. టమోటాను బాగా మగ్గనిచ్చేసి దానిపైన మూత పెట్టేయాలి. మూత పెట్టడం ద్వారా టమోటా బాగా మగ్గుతుంది. మూత తీసి ఇలా టమోటా బాగా మగ్గాలండి. ఇది మసాలానండి. దీంట్లో కొబ్బరి, పచ్చిమిరపకాయ, ఉప్పు అవన్నీ మిక్సీ కొట్టాము. ఆ మసాలాను తీసుకెళ్ళి దాంట్లో వేసేయాలి. టమాటాలు ఆనియన్స్లో మగ్గిన తర్వాత దాంట్లో వేసి బాగా కలపెట్టాలి. నాకు ఎందుకో కొంచెం నూనె తక్కువైనట్టు అనిపించిందండి. అందుకని 1 స్పూన్ మళ్ళీ నూనెని యాడ్ చేశానండి. అందులో 1 స్పూను పసుపు వేసి బాగా కలపెట్టాలి. అది బాగా కలపెట్టిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపెట్టేసేయాలి. ఫస్ట్ నేను బొరుగులు నానబెట్టాను కదండి, ఆ బొరుగుల్ని తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసిన తర్వాత దాన్ని బాగా కలపెట్టేసుకోవాలి. ఇందులో పప్పుల పొడిని యాడ్ చేయాలండి. అదేం లేదండి, ఉత్త పప్పులు, కొబ్బరి, సాల్ట్ వేసి మిక్సీలో వేసేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ అట్లా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. అంతేనండి, మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారైపోయింది. మీరు ఎలా చేస్తారో ఒకసారి మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.